హాయ్, ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, న్యూరో ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఈ ఫేషియల్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? లేదా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముఖ పక్షవాతం, ఫేషియల్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళు మిగతా ఒంట్లో పక్షవాతం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే కాలు చెయ్యి ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా అని తెలుసుకోవాలి. సో, దానికోసం మీరు దగ్గరున్న న్యూరాలజిస్ట్ గాని, మా అశ్విని హాస్పిటల్ గాని వస్తే మీకు మేము డిఫరెన్షియేట్ చేయగలము. సీటీ, ఎంఆర్ఐ అవసరమవుతుంది పేషెంట్‌కి అవసరాన్ని బట్టి. నెక్స్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? పేషెంట్‌కి ఇనిషియల్‌గా ఫేషియల్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి మేము ఇనిషియల్‌గా స్టీరాయిడ్స్ ప్లస్ యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తాము. స్టీరాయిడ్స్ అయితే 2-3 వీక్స్ ఇస్తాము. అది యాంటీవైరల్ డ్రగ్స్ అయితే 5-7 డేస్ ఇస్తాము. ఈ కోర్స్ తర్వాత పేషెంట్స్ 5-7 డేస్ నుంచి ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుందండి. వితిన్ 1 మంత్‌లో రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి పేషెంట్స్‌కి. అండ్ ఇది కాకుండా ఫిజియోథెరపీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫేషియల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫేషియల్ మజిల్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయి? స్ట్రాతో వాటర్ పీల్చడము, లేదంటే బెలూన్స్ ఊదడము, మరియు క్యాండిల్స్‌ని ఊదడము, వెలిగించిన క్యాండిల్స్‌ని ఆపేయడం అనమాట గాలి ద్వారా. అలాగే విజిలింగ్ చేయడము. ఇలా చేస్తా ఉంటే ఫేషియల్ మజిల్ ఎక్సర్సైజ్‌ను స్ట్రెంథెనింగ్ అవుతాయి. అలాగే కన్ను ఎలాగో మూసుకోదు కాబట్టి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి పడుకున్నప్పుడు స్టిక్కర్ ఏసుకొని పడుకోబెట్టాలి. లేదంటే అలానే ఉండిపోయి దుమ్ము ధూళి పడిపోయి లేదంటే కన్ను దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే వెహికల్ మీద జర్నీ చేస్తున్నప్పుడు గానీ, ఏదైనా బస్‌లో జర్నీ చేస్తున్నప్పుడు గానీ కంప్లీట్ కవర్ చేసే గాగుల్స్ పెట్టుకోవాలి. అద్దాలు పెట్టుకుంటే దుమ్ము, ధూళి, గాలి గట్టిగా తగిలే అవకాశం ఉండదు. అండ్ ఈ కన్ను ఓపెన్ కాని వాళ్ళకి కన్ను ఐ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళకి రిఫ్రెష్ ఐ డ్రాప్స్ వాడితే చాలా మంచిది. థాంక్ యూ.